టెస్ట్ ప్లేయరే కాదు, టెస్టులకు అసలు ఏమాత్రం పనికిరాడు. అలాంటి వాడిని ఫైనల్ 11లో ఉంచడమే ఎక్కువ అనుకుంటే కెప్టెన్ను చేశారు. కెప్టెన్ను చేసి ఇప్పుడు ఎవరైతే కెప్టెన్గా చేశారో వాళ్ళే ఇప్పుడు టీంలో నుంచి వెళ్ళగొడుతున్నారు వద్దనలేక పొగబెట్టినట్టుగా. అంటే వాళ్ళే గౌరవాన్ని ఇచ్చారు, వాళ్ళే అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అసలు? 2007లో క్రికెట్లో క్యారంగ్రేటన్ చేశాడు, T20 ప్లేయర్గా, ODI ప్లేయర్గా, వైట్ బాల్ లెజెండ్ రోహిత్ శర్మ. కానీ టెస్ట్ క్రికెట్కి పనికిరాడని చెప్పేసి మొదట్లోనే డిసైడ్ చేసి అతడికి అవకాశాలు కూడా ఇవ్వలేరు. 2013లో సచిన్ లాస్ట్ మ్యాచ్, రోహిత్ శర్మకు మొదటి మ్యాచ్. ఏదో ఆడాడు అన్నట్టుగా 67 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు. కానీ టెస్ట్ క్రికెట్లో 40 యావరేజ్తో అంతంత ఏదో అలా నెట్టుకొస్తున్న ఒక ప్లేయర్ను తీసుకొచ్చి ఇండియా లాంటి ఒక పెద్ద టీంకు కెప్టెన్ను చేసి ఇలా అవమానించడం అనేది సబబు కాదు. T20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇలాంటి సమయంలో ఇంకొక టెస్ట్ మిగిలిండగా టీంలో నుంచి పంపించడము, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. గంభీర్ను కూడా తప్పుబట్టలేము ఈ విషయంలో, ఎందుకంటే తాను కోరుకున్న టీంను కూడా పంపించలేదు. సమీ, పుజారా కావాలనుకున్నారు, వాళ్ళను సెలెక్ట్ చేయలేకపోయారు. అందులో రోహిత్ శర్మ పాత్ర ఎంతవరకు ఉంది అనేది కూడా తెలియదు. సరే, కోహ్లీ కూడా ఫామ్లో లేడు గత కొన్ని సంవత్సరాలుగా. రోహిత్ శర్మ అయినా 6 నెలల నుంచి లేడేమో. కానీ రోహిత్ శర్మను మాత్రం చాలా అవమానంగా టీంలో నుంచి పంపిస్తున్నారనే చెప్పవచ్చు. వైట్ బాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరం అవుతాడన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అది కూడా ఎంతవరకు నిజమో చూడాలి. దాంట్లో కూడా మర్యాదపూర్వకంగా పంపిస్తారా, లేకుంటే టెస్ట్ క్రికెట్లో చేసినట్టుగానే దాంట్లో కూడా అవమానం చేసే పంపిస్తారా అనేది చూద్దాం మరి.